దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరులకు క్రీస్తునామంలో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం పిల్లరా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామంలో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ భద్రపడుతూ సజీవులుగా ఉంచి ఈ సాయంకాల సమయంలో నీ సన్నిధిలో చేరి నీ ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకునడానికి ఇచ్చిన గొప్ప ఘనత భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఈరోజు సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యము నేర్చుకోవాలని ప్రయత్నపడుచుండగా, చెప్పాలని ప్రయత్నపడుచుండగా నాకును వింటున్న సహోదరులకు నీ కృపను అనుగ్రహించి వాక్య ప్రకారంగా మమ్మల్ని మేము సరిదిద్దుకొని నీకు మహిమ తెచ్చేవారంగా, ఘనత తెచ్చేవారంగా ఉండే ధన్యత భాగ్యం మా అందరికీ నీ అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మీరందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారని నమ్ముతున్నాను. దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్దులమై ఉన్నాము పిల్లరా. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మనియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాము పిల్లరా. మరి సంఘంగాను సమాజంగాను కూడుకున్న మనము ఈరోజు చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం పిల్లరా. ఈరోజు అంశము దేవుని చేత కట్టబడి నదియు నిత్యమైనదియు అన్న నివాసము. ఈరోజు అంశము దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియు నివాసము అనే అంశము. మరి పిల్లరా, మరి ఈ అంశానికి మూలవాక్యాన్ని మనం చదువుకుందాం పిల్లరా. ఈ అంశానికి మూలవాక్యం మనం చదువుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు చదువుకొని మరి ముందుకు సాగుదాం పిల్లరా. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారముగా కనబడుదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొన అపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. ఈ గుడారంలోనున్న మనము భారము మోసుకుని మూలుగుచున్నాము. ఇది తీసివేయబడవలనని కాదు కానీ మర్త్యమైనది జీవము చేత మింగి వేయబడినట్లు ఆ నివాసమును దీనిపైనే ధరించుకొన గోరుచున్నాము. దీని నిమిత్తము మనను సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మ అనుసంచకరువు మనకు అనుగ్రహించి ఉన్నాడు. పిల్లారా, మరి ఈరోజు ఈ అంశానికి మూలవాక్యం చదువుకున్నాం పిల్లారా. మరి ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఇక్కడ ఈ అంశంను ఎందుకు నేర్చుకోవాలి అంటే ఇక్కడ మనం ప్రశ్నించుకున్నట్లయితే పిల్లారా, ఒకటి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటున్నాడు పిల్లారా. ఒకటి భూమి మీద మన గుడారమైన ఈ నివాసము అంటున్నాడు. రెండవది దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము. మూడవదిగా పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొన అపేక్షించుచున్నాము. పిల్లారా, మరి మేము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ 2 నివాసాలు కనబడుతున్నాయి. ఒకటి భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము అంటే పిల్లరా, మరి మనల్ని మనం ఆలోచన చేసినట్లయితే ఈ మరి ఈ మట్టి బొమ్మతో చేయబడిన శరీరము ఒకరోజు మరి ఈ కొంతకాలం ఉండే ఈ శరీరమును గురించి ఈ నిర్మాణమును గురించి ఈ గుడారమును గురించి ఈ ఇల్లును గురించి ఈ భూమి మీద ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరం గురించి ఈ గుడారము అని చెప్తున్నాడు పిల్లరా. మరి ఇంకోటి దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము. ఎక్కడనాట పరలోకము నుండి వచ్చు మన నివాసము దీనిపైనే ధరించుకొనని అపేక్షించుచున్నాము. చూడండి పిల్లరా, మరి ఈ భూమి మీద కొన్ని నాళ్ళే మనము జీవిస్తాము. ఈ మట్టి శరీరము మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టికి చేరుతుంది పిల్లరా. మరి మనం ఆలోచన చేసినట్లయితే ఈ భూమి మీద ఉన్న మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను. చూడండి పిల్లరా,
ఈ శరీరము ఈ 60, 70, 80 సంవత్సరాల ఈ కొంతకాలం ఉండే ఈ శరీరంలో కనిపించిన ఒక మహాశక్తి ఉన్నది. ఆ మహాశక్తిని మరి ఈ భూమి మీద ఉన్నంత కాలమే మనల్ని మనము సంస్కరించుకొని ఈ పాప శరీరాకారంతో ఉన్న శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి, నేను మనమై ఉన్న ఈ ఆత్మలో పాప స్వభావం లేదు కాబట్టి, మరి పాప శరీరం కలిగిన ఈ శరీరమును మనము ఈ భూమి మీద మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందడం ద్వారా నేను మనమై ఉన్న ఆత్మను రక్షింపజేసుకుంటాము. అందుకోసమే ఈ కొన్ని రోజులు ఉండే ఈ శరీరంలో కనిపించని ఆత్మ వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయేంత లోపల వరకు నేను మనమై ఉన్న ఈ ఆత్మను గురించి మనం ఆలోచన చేయాలి. అందుకోసమే భూమి మీద ఉన్న మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను, ఈ శిథిలమైపోయే శరీరము ఈ గుడారము గురించి మనం ఆలోచిస్తున్నామా? ఆలోచించకూడదు. నేను మనమై ఉన్న ఈ ఆత్మ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మనది, దేవుని చేత కట్టబడినదియు నిత్యమైన నివాసము పరలోకమందు మనకున్నది అని ఎరుగుదము. చూడండి, ఆ పరలోకము నుండి వచ్చాము భూమి మీదకి. ఎక్కడికి వచ్చాము? భూమి మీదకి కొన్ని రోజులు ప్రయాణము. చూడండి, ప్రారంభాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే దేవుడు ఆదామును ఎక్కడి నుంచి తీశాడు? మట్టి బొమ్మతో శరీరం చేశాడు. మట్టి బొమ్మతో శరీరం చేసి మట్టి బొమ్మలోనికి జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మాయను. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఈ మట్టి బొమ్మను మట్టి నుండి వచ్చింది కాబట్టి ఈ మట్టికి వెళ్ళిపోతుంది. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే ఈ గుడారము కొంతవరకే ఉంటుంది, కానీ నిత్యమైన నివాసం అనేది ఉన్నది. ఆ నిత్యమైన నివాసము పరలోకమందున్నది. ఆ పరలోకమందున్న నివాసం ఎవరికండి అంటే పిల్లారా, మనం ఆలోచన చేసినట్లయితే మరి యేసుక్రీస్తును దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించిన వారికి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండబడుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ వ్రాయబడినది. అంటే యేసుక్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు అని ప్రభు అని విశ్వసించి, యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొంది సంఘంలో చేర్చబడిన వారికి, పరిశుద్ధులుగా పిలుచబడిన వారికే ఈ అవకాశం ఉన్నదని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే ఈ లేఖనాలు ఎవరికి? పరిశుద్ధపరచబడిన వారికి, సంఘంలో చేర్చబడిన వారికి పిల్లారా. అందుకోసమే ఈ శరీరం గురించి మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఈ శరీరం గురించి, శరీరాన్ని సంరక్షించుకోవడానికి ఏదో ఒక చిన్న రేకుల షెడ్లో ఉంటామండి. ఆ రేకుల షెడ్లో ఉండి మనం ఏం చేస్తాము? కష్టపడి ఒక ఇల్లు కట్టుకుంటాడు ఒక వ్యక్తి. ఆ ఇల్లు కట్టుకున్న వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఆ రేకుల షెడ్డులో నుంచి ఎప్పుడైతే ఆ బిల్డింగ్ కట్టుకోవాలనుకుంటున్నాడో ఆ బిల్డింగ్లోనికి ఎప్పుడు వెళ్ళిపోతాను అనుకుంటాడు. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే ఆ రేకుల షెడ్లో ఉన్న వ్యక్తి ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుని ఆ బిల్డింగ్లో ఎప్పుడు ఆ బిల్డింగ్లోనికి వెళ్ళిపోతాను అనుకుంటాడు. అదే విధంగా మనం ఆలోచన చేసినట్లయితే ఈ శరీరము కనిపించే శరీరంలో కనిపించిన ఒక మహాశక్తి ఉన్నది. ఆ మహాశక్తి ఎక్కడి నుండి వచ్చింది? పరలోకం నుండి వచ్చింది. ఆ పరలోకం నుండి ఈ భూమి మీదకి వచ్చింది. కొంతకాలమే ఉంటుంది. ఆ కొంతకాలమైన మనమై ఉన్న ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఏం చేస్తుంది, దేనికోసం బ్రతకాలి అని మనం ఆలోచన చేస్తే ఈ శరీరంలో పాప స్వభావం ఉంటుంది. ఈ పాప స్వభావం కోసం బ్రతికితే నరకం అనేది తప్పదు. ఈ శరీరంలో పాప స్వభావం ఉంటుంది. ఈ పాప స్వభావం కోసము ఈ శరీరంలో పాప స్వభావం ఉంటుంది కాబట్టి మట్టిలో నుండి, ప్రకృతిలో నుండి తీయబడిన శరీరమును ప్రకృతిని ఆస్వాదించాలని, ప్రకృతిని అనుభవించాలని కోరుకుంటుంది. అందుకోసమే మనము మరి యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొంది అప్పుడు నువ్వు పరిశుద్ధులుగా పిలుచబడతావు. పరిశుద్ధులుగా పిలువబడి సంఘంలో చేర్చబడిన నీవు మరి చూడండి ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకానికి ఎప్పుడు వెళ్తాము అనే ఒక ఆలోచన కలిగి, ఒక స్పృహ కలిగి మనము ఈ భూమి మీద వాక్యానుసారంగా, ఆత్మానుసారంగా, ఆత్మనియమముకు లోబడి జీవించినట్లయితే చూడండి పిల్లరా, మనం అద్భుతమైన ఆ పరలోకం, యుగాలు ఉండే ఆ దేవుడు నుండే పరలోకం చేరే గొప్ప భాగ్యం ఉన్నది పిల్లరా. ఈ శరీరాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే మన్నైనది వెనుకటి వరే మరలా భూమికి చేరును.
చూడండి బారా, ఈ శరీరం గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఇది ఎక్కడి నుండి, మట్టి నుండి తీయబడ్డది కాబట్టి మట్టికి మరలా చేరును అని లేఖనాల్లో రాయబడ్డది. చూడండి బారా, మరి ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే కీర్తనకారుడు కీర్తనలు 89 కీర్తన 48 వచనంలో మరణము చూడక బ్రతుకునరుడెవరు, పాతాళం యొక్క వశం కాకుండా తన్ను తాను తప్పించుకొనగలవాడెవడు. చూడండి, మరణం అనేది ఉన్నది. ఈ కనిపించే శరీరంలో కనిపించని ఒక్క ఆత్మ వెళ్ళిపోతే శరీర మరణము. మట్టి నుండి వచ్చింది కాబట్టి మట్టికి చేరవలసిందే. అందుకోసమే మనకు ఒక ఆయుష్కాలం అనేది ఉన్నది అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. పుట్టినవాడు గిట్టక మానడు, లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. పుట్టినవాడు గిట్టక మానడు. మన ఆయుష్కాలము 70 సంవత్సరములు 80 సంవత్సరములు అని లేఖనాలు చెప్తున్నాయి. కీర్తనలు 90 అధ్యాయం 10వ వచనంలో మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములు అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించిపోవును, మేము ఎగిరిపోవుదుము. చూడండి పిల్లరా, ఈ శరీరాన్ని గురించి బైబిల్ ఏం చెప్తుంది? కొంతకాలమే, పరిమితి కలదు అంటుంది పిల్లరా. నరుల ఆయుష్కాలానికి పరిమితి కలదట. చూడండి పిల్లరా, ఈ కొంతకాలం ఉండే ఈ శరీరం కోసమే మనము బతుకుతున్నామా? ఈ కొంతకాలం ఉండే ఈ శరీరం అనే ఒక భ్రమలో మనం బ్రతుకుతున్నామా? మనం దేనికోసం బ్రతుకుతున్నాము? కనిపించే శరీరంలో కనిపించని మహాశక్తి ఉన్నది. ఆ మహాశక్తి ఎక్కడి నుండి వచ్చింది? దేవుని నుండి, ఆ పరలోకం నుండి వచ్చినాము. ఆ పరలోకానికి వెళ్ళాలి. మరి మనం ఏం చేస్తున్నాం? మనం శరీరం కోసమే ఆలోచిస్తున్నామా? కోటి కోసం, కోటి విద్యలను చిక్కుకొని ఈ శరీరం అనే ఒక వలయంలో, శరీరం అనే ఒక భ్రమలో బ్రతుకుతున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? అందుకోసమే నరుల ఆయుష్కాలంకు పరిమితి కలదు, వారి నెలల సంఖ్య వారిని నీకు తెలియచేయున్నది. మించజాలని వయోపరిమాణము నీవు వారికి నియమించి ఉన్నావు. యోబు గ్రంథంలో రాయబడ్డది పిల్లారా. మనం ఆలోచన చేసినట్లయితే పిల్లారా, ఈ శరీరం గురించి ఈ విధంగా రాయబడ్డది. శరీరం గురించి కూడా యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా చెప్పాడు. చూడండి పిల్లారా, యేసుక్రీస్తు ఈ శరీరం అనే దేవాలయంలో పడగొట్టండి, 3 దినములలో లేపుతానన్నాడు. చూడండి పిల్లలు, యోహాను సువార్త 2వ అధ్యాయం 18 నుంచి 21 వచనాల్లో రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే, కాబట్టి యూదులు నీవు ఈ కార్యములు చేయుచున్నావే, ఏ సూచక్రియ మాకు చూపెదవని ఆయనను అడగగా, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదనని వారితో చెప్పాను. యూదులు ఎలా ఆలోచిస్తున్నారు? మరి యూదులు ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు ఈ 3 దినములలో దానిని లేపుదువా అనిరి. అయితే ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి ఈ మాట చెప్పెను అని లేఖనాల్లో రాయబడ్డది పిల్లారా. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి అందుకోసమే ఏ ఒక్కరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక పాపం చేసినందున దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకుంటే అందరూ మారు మనసు పొందాలని దేవుని ఆకాంక్ష. ఏ ఒక్కరు నశించిపోవడానికి దేవునికి ఇష్టం లేదు. అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని కోరిక. చూడండి పిల్లరా, అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుడు దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9 నుంచి 11 వచనాల్లో లేఖనం చదువుకున్నట్లయితే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడు నశింపవలని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేంద్రంతో లయమైపోవును, భూమియు దాని కృత్యములు కాలిపోవును. ఇవన్నీ లయమైనట్లు చూడండి, ఇవన్నీ ఇట్లు లయమైపోయినట్లు గనుక ఆకాశములు రగులుకొని లయమైపోయినట్లు పంచభూతములు మహావేంద్రంతో కరిగిపోవును. దేవుని దినపు రాకడ కనిపెట్టుచో దానిని ఆశతో ఆపేక్షించు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో భయంతోనూ జాగ్రత్త గలవారై ఉండవలనని కోరుచున్నాడు. చూడండి పిల్ల, ఈ పంచభూతములు మిక్కటమైన వేంద్రంతో లయమైపోతాయంటున్నాడు. ఎప్పుడు? యేసుక్రీస్తు రెండో రాకట్లో సృష్టి కూడా మిగుల చూస్తున్నాడ, ఆశతో చూస్తున్నాడ. దేవుని పిల్లలు పొందబోయే దాని గురించి ఆశతో సృష్టి ఎదురు చూస్తున్నదట. రోమీలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19 నుంచి 24 వచనాల్లో దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగల ఆశతో చూచుచూ కనిపెట్టుచున్నది. యాలయనగా సృష్టి నాశనమునకు లోనగు దాస్యంలో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యం పొందుతున్నను నిరీక్షణ కలదై
స్వేచ్ఛగా కాక దానిని లోపరచు వానిని మూలంగా వ్యర్థపరచబడుచున్నది. సృష్టి యావత్తు ఇదివరకే ఏకగ్రీవంగా మూలుగుచున్నది, ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదము. అంతేకాదు, ఆత్మ యొక్క ప్రథమ ఫలము నొందిన మనము కూడా దత్తపుత్రత్వము అనగా దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. రక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు. చూడండి పిల్లరా, నిరీక్షణతో పని ఉండదట. మరి మనం ఆలోచన చేద్దాం పిల్లరా, నిరీక్షణతో పని ఉండదు. చూడండి, మనం ఆలోచన చేసినట్లయితే మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము. రోమీయులకు రాసిన పత్రిక 8:25 రాయబడిన లేఖనం చదువుకున్నట్లయితే మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాన్ని కనిపెట్టుదాము. అందుకోసమే పిల్లరా, మరి యేసుక్రీస్తు మొదటిసారి ఎలా వచ్చాడండి? పాప శరీరాకారంతో వచ్చాడు. పాప శరీరాకారంతో మనందరి పాపాలను తీసివేయడానికి, మనందరి పాపాలకు ప్రక్షాళన చేయడానికి, మనందరిని పరిశుద్ధులుగా చేయడానికి నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పిల్లారా, యేసుక్రీస్తు మొదటిసారి ఎలా వచ్చాడండి? నీలాంటి నాలాంటి పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చి దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రము అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి ధర్మశాస్త్రంకు లోపడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి పిల్లరా, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి చూడండి పిల్లరా, అందరినీ పరిశుద్ధులుగా చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి ఏం చేయడు? ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి మరణించి సమాధి చేసి మూడో దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపిస్తే ఆ పరిశుద్ధాత్మ పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడవబడ్డవారు ఏమంటారు? సహోదరులారా, మేమేమి చేతుము? ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడు. అప్పుడు మరి క్రీస్తు మహిమను ధరించుకుంటావు, సంఘములు చేర్చబడతావు. అప్పుడు నీకున్న మహిమ అద్భుతం. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు రెండవసారి వస్తున్నాడు. యేసుక్రీస్తు ఇప్పుడు రెండోసారి వస్తున్నాడు. మరి ఎలాంటి వస్తున్నాడు, ఎందుకు వస్తున్నాడు అంటే మరి చూడండి పిల్లరా, లేఖనాలు చదువుకుందాం పిల్లరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:28 యేసుక్రీస్తు రెండోసారి ఎలా వస్తున్నాడు? అలాగుననే క్రీస్తు కూడా అనేక పాపముల కొరకు పాపముల కొరకు భరించుటకు ఒక్కసారి అర్పింపబడెను. తన కొరకు కనిపెట్టుకుని నిండు వారి కొరకు రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. చూడండి, రెండవసారి ఎలా పాపము లేకుండా ప్రత్యక్షమగును? అందుకోసమే పంచభూతములు లయమైపోవును. సృష్టి మిగుల తేరుచుచు మని కనిపెట్టుచున్నదట. పిల్లరా, మనం ఆలోచన చేయాలి. మరి పిల్లరా, ఈ విషయము మరి మనం ఆలోచించట్లే యేసుక్రీస్తు విషయంలో ఏ విధంగా జరిగిందంటే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:50-54 సహోదరులారా, పౌలు గారు చెప్తున్నాడు, సహోదరులారా, నేను చెప్పున్నదేమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవు, అక్షేతను స్వతంత్రించుకొననేరదు. ఇదిగో ఒక మర్మం మీకు తెలియజేస్తున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబుర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదము. బూర మోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది. మర్త్యమైనది ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నది. ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణం మింగివేయబడినను వాక్యము నెరవేర్చబడి ఉన్నది. చూడండి, ఈ వాక్యం ఎవరిలో నెరవేర్చబడిందంటే యేసుక్రీస్తు జీవితంలో నెరవేర్చబడి ఉన్నది. ఇప్పుడు మనము మన జీవితంలో నెరవేర్చబడవలసిన అవకాశం ఉన్నది. చూడండి, మనం ఎలా జీవించాలి భూమి మీద? మరి ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి? దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలి. అందుకోసమే దేవుని చేత కట్టబడినది అనే నివాసము శిథిలమైపోయినను. దేవుని చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే మరి మనం ఆలోచన చేసిన లేఖనం చదువుకుందాం పిల్లరా. మరి ఆ లేఖనం ఏమని చెప్తున్నది? మరి లేఖనం చదువుకున్నట్లయితే పిల్లరా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1:5-1-2 భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక
చూడండి పిల్లరా, భూమి మీద ఉన్న మన ఈ గుడారము శిథిలమైపోతుంది. కొన్ని నాళ్ళే ఉండేది శిథిలమైపోతుంది. కానీ చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందున్నది. ఆ పరలోకం కోసం మనము వేగిరపడుచున్నామా? ఆ పరలోకం కోసము ఆత్మనియమమును అనుసరించి జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? అది మనల్ని మనమే వాక్యానుసారంగా ఆలోచన చేసుకోవాలి. ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? ఆ నిత్యమైన కట్టడము పరలోకమందున్నది. ఆ పరలోకం అనే నివాసము దీనిపైననే మరి మనము నిర్ణయించుకునే విధంగా జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? అది మనల్ని మనమే ఆలోచన చేసుకోవాలి. చూడండి బ్రదర్, మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. ఆ రెండో రాకడలో వచ్చేటప్పుడు మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం? మరి ఆత్మానుసారంగా జీవించి ఆ ఆత్మనియమమునకు లోబడి జీవించి ఆ దేవుడు ఉండే పరలోకము నిత్యము పరలోకము ఆ గొప్ప మహిమలో చేరడానికి సిద్ధపడుతున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మనల్ని మనమే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:44 వచనంలో ప్రకృతి శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరం కూడా ఉన్నది. చూడండి, ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది కనుక ఆత్మ సంబంధమైన శరీరముగా ఉన్నది. మరి పిల్లరా, ఇది ఎప్పుడు జరుగును అని మనం ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు రెండో రాకడలో జరుగుతుంది. అందుకోసమే యేసుక్రీస్తు రెండో రాకడలో ఏం జరుగుతుంది? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:1-2 వచనాల్లో భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. అంటే ఈ శిథిలమైపోయే ఈ శరీరము, ఈ గుడారము, ఈ ఇల్లు అంటున్నాడు. అందుకోసమే దేవుని చేత కట్టబడినదియో నిత్యమైనదియో అయిన నివాసము పరలోకమందున్నదని మనం ఎరుగుదము. అందుకోసమే మనము దిగంబరులం కాక వస్త్రం ధరించుకున్న వారముగా కనబడదాము. కాబట్టి పరలోకం నుండి వచ్చు మన నివాసము దీనిపైననే ధరించుకున్న ఆపేక్షించు దీనిలో మూలుగుచున్నాము. మూలుగు అనేది ఉన్నదా? ఎప్పుడు ఈ కనిపించే శరీరంలో కనిపించని ఆత్మ ఎప్పుడు వెళ్ళిపోతుంది, ఎప్పుడు పరలోకం చేరతాము అనే ఒక ఆలోచన కలిగి ఉన్నామా? అందుకోసమే మన పౌరస్థితి పరలోకమందున్నదట. చూడండి ప్రరా, మన పౌరస్థితి పరలోకమందున్నదని ఎరుగుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీ సంఘంతో పౌలు గారు మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20-21 వచనంలో మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుచున్నాము. సమస్తమును తన లోపరుచుకున్న జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరము ఆయన మహిమ గల శరీరముగా సమరూపము గల దానిగా మార్చును. చూడంటారా, యేసుక్రీస్తు రెండోసారి వస్తాడు, ఆయన శరీరముగా మనల్ని మారుస్తాడని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనంలో ఏ విధము చేతనే నేను మృతులలో నుండి నాకు పునర్ధానం కలగవలనని ఆయన మరణ విషయంలో సమానానుభవం గలవాడనై ఆయన పునర్ధాన బలము ఎరుగు నిమిత్తము. చూడండి, ఆయన మరణ పునర్ధానం ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో నేను పాలివాడనై ఉన్నాను. అందుకోసమే పౌలు గారు ఆయన శ్రమలను గురించి, ఆయన శ్రమలలో పాలివాడుతూ సువార్త నిమిత్తం ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నింటిని ఎరుగుతూ ఆ పరలోకం అనేది ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే వాక్యానుసారంగా జీవించాలి, ఆత్మానుసారంగా జీవించాలి. అందుకోసమే ఈ కనిపించే శరీరం కొన్ని రోజులు ఉండేదే. ఆ కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ పరలోకంలో నిత్యము జీవించే ఆ పరలోకం ఉన్నది. ఆ పరలోకం చేరాలంటే ఆత్మానుసారంగా జీవించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఒక ఆలోచన కలిగి పౌలు గారు జీవించాడు పిల్లరా. మనల్ని కూడా అలా జీవించాలని చెప్తున్నాడు పిల్లరా. అందుకోసమే మొదటి 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 1-2 వచనాల్లో చాలా చక్కగా రాబడ్డది. మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు. చూడండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించెనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలయనగా ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనం ఇక ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన చూతుము కనుక ఆయనను పోలియుందుము. చూడండి పిల్ల, ఆయనను పోలియుందుము. చూడండి పిల్ల, ఎప్పుడండి? చూడు, యేసుక్రీస్తు రెండో రాకడలో జరుగుతుంది. అందుకోసమే భూమి మీద ఉన్న మన గుడారము చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసం పరలోకమందు మనకున్నదని ఎరుగుదము.
అందుకోసమే ఆ నివాసము పరలోకం నుండి వచ్చునని మనము ఎరుగుతున్నామా? మనల్ని మనం ఆలోచన చేయాలి. దీనిపైనే ధరించుకుని ఆపేక్షించుచున్నా దీనిలో మూలుగుచున్నామా? దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా? దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తున్నామా? దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విషయంలో ఎన్నో ఇరుకులు ఇబ్బందులు అన్నిటిని ఓర్చుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చే విధంగా మన జీవితం ఉన్నదా? మనల్ని మనం ఆలోచన చేయాలి. పౌలు గారు అలా జీవించాడు, అలా జీవించాలి, దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే విధంగా మనం జీవితం జీవిస్తున్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. చూడండి ప్రియరా, మరి యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. అందుకోసమే యేసుక్రీస్తు రెండో రాకడలో వచ్చినప్పుడు మరి యేసుక్రీస్తు చిత్తాన్ని నెరవేర్చి మనం మరణిస్తే పరదేశంలో ఉంటాము. దేవుని చిత్తాన్ని నెరవేర్స్తే మరణిస్తే పరదేశంలో ఉంటాము. యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తే యేసుక్రీస్తు మనము మరి పరలోకం చేరే గొప్ప ధన్యత. మరి భూమి మీద జీవించిన మనము యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తే కను రెప్పపాటులో మార్పు పొందదుము. కొంతమంది ఇప్పుడు ఏం చెప్తారు? యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు, సమాధి దొడ్డిలో నుండి మరి శరీరము వస్తుందని అనుకునేవారు ఉన్నారు. చూడండి మరి సమాధుల పండుగ చేస్తున్నారు కొంతమంది. ఎందుకు చేస్తున్నారు? మరి సమాధులలో ఏముంటుంది? కుళ్ళిన ఎముకలు ఉంటుంది. చూడండి పిల్లలు, మరి మత్తయి సువార్త 23:27 అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును, కానీ లోపల చచ్చిన వారి ఎముకలతో సమస్త కల్మషంతో నిండి ఉండును. చూడండి పిల్లలు, సమస్త కల్మషంతో నిండి ఉంటుంది. యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. ఆ రెండో రాకడలో వస్తే మరి ఆ బొందలో నుంచి ఆ శరీరం వస్తుంది అంటారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? పరలోకం నుండి దేవుని చేత కట్టబడినది పరలోకం నుండి వస్తుందని లేఖనం చెప్తుంది. అందుకోసం పిల్లరా, మనల్ని మనం ఆలోచన చేయాలి. చూడండి పిల్లరా, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారు. మనం ఎవరండి? కొంతసేపు కనబడి అంతలో ఆవిరైపోయే మనం దేని గురించి ఆలోచిస్తున్నాము? లోక సంబంధమైన వాటి కోసం ఆలోచిస్తున్నామా? యాకోబు రాసిన పత్రిక 4:13-16 నేడైనను రేపైనను ఒకనొక పట్టణమునకు వెళ్ళి 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి అని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవిస్తుందో నీకు తెలియదు, నాకు తెలియదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే. చూడండి పేరా, ఆవిరి వంటి వారమే. అందుకోసమే మనం ఏం చేస్తున్నాం మనం? అందుకోసమే ఈ శరీరం గురించి మనం ఆలోచన చేసినట్లయితే, ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినారు. మొదటి పేతురు రాసిన పత్రిక 1:23-24 ఏలయనగా సర్వ శరీరులు గడ్డిని పోలినవారు అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, దాని పువ్వు రాలును, అయితే ప్రభు వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. అందుకోసమే దేవుని వాక్యం కోసం ఆత్మానుసారంగా జీవించి ఆ పరలోకం నిత్యం చేరే గొప్ప భాగ్యం అనేది ఉన్నది. ఆ భాగ్యం యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. ఆ రెండో రాకడలో వస్తే మనం సిగ్గులేని ముఖాలతో పని చేసే వారముగా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చిన వారముగా ఉన్నామా? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము? మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సంపాదించుకున్నది ఏమవునో? లూకాసు వార్త 12:19-20 నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరముల విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. సుఖించుము, తినుము, త్రాగము, సంతోషించు మనకు చెప్పుకొను. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినది ఎవరు దగునో అతను చెప్పుము. చూడండి పిల్ల, మనం దేనికోసం ఆలోచన చేస్తున్నాము? శరీరం ఈ 60, 70, 80 సంవత్సరాల కోసం ఆలోచన చేస్తున్నామా? ఈ కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మది. ఈ ఆత్మ గురించి ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేస్తున్నది, దేనికోసం ఆలోచిస్తున్నావు, దేనికోసం బ్రతుకుతున్నావు? అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. అందుకోసమే యేసుక్రీస్తు రెండో రాకడలో వస్తాడు. ఆ రెండో రాకడలో వచ్చినప్పుడు ఆత్మానుసారంగా జీవించిన వారికి, ఆత్మ నియమమును అనుసరించి జీవించిన వారికి మరి ఆ పరలోకం అనే గొప్ప భాగ్యం ఉన్నది. ఆ పరలోకం నిత్యము చేరే గొప్ప మరి ఆ భాగ్యం అనేది దేవుని చేత కట్టబడినది అయిన నివాసం పరలోకం నుండి వస్తుంది అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే నేను త్వరగా వచ్చుచున్నాను, ఎవడు నీ కిరీటమును సపరింపనిన్నట్లు గట్టిగా పట్టుకొనుడి. నేను త్వరగా వస్తున్నాను, వారి జీతం వారికి నేను ఇస్తాను. అందుకోసమే మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? అందుకోసమే మనల్ని మనం ఆలోచన చేయాలి. మరి ఆసక్తి ఉంటే సరిపోదు.
మనకు ఆసక్తి ఉంటే సరిపోదు. ఆ ఆసక్తి వాక్యానుసారమైందా కాదా? రోమిల రాసిన పత్రిక 10:2 వారు దేవుని అందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను, అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. ఇజ్రాయేల్ గురించి పౌలు గారు చెప్తున్నాడు, వారు ఆసక్తిగా ఉన్నారట, కానీ వారి ఆసక్తి ఏందట? వాక్యానుసారమైనది కాదట. మనకు ఆసక్తి ఉంటే సరిపోదు, మన ఆసక్తి వాక్యానుసారంగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటాము. అందుకోసమే అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండాలని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఒకప్పుడు దేవుడు చూసి చూడనప్పుడు కాలం ఉన్నది. ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు పొందాలని దేవుని ఇష్టం. అందుకోసమే అపొస్తలుల కార్యం 10:30 ఆ అజ్ఞాన కాలమందు దేవుడు చూచి చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందవలని దేవుడు మనుషులకు ఆజ్ఞాపించుచున్నాడు. చూడండి పిల్లరా, అందరూ మారు మనసు పొందాలని దేవుని ఇష్టం ప్రకారము సువార్త ప్రకటించబడుతున్నది. ఆ సువార్తను విని సువార్తకు లోబడి వాక్యానుసారంగా జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? మరి దేవుని చేత కట్టబడినది యునైన నివాసము మరి పరలోకమందు మనకున్నదని ఎరుగుతున్నామా? మరి ఈ శిథిలమైపోయే ఈ నివాసం గురించి ఆలోచిస్తున్నామా? అందుకోసమే 2 శరీరాల గురించి, 2 నిర్మాణాల గురించి మనము నేర్చుకున్నాం పిల్లారా. అందుకోసమే దేవుని చేత కట్టబడినది అనే నివాసము ఒకటి, మరి శిథిలమైపోయే ఈ శరీరం గురించి లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. మరి ఈ శిథిలమైపోయే దానికోసం ఆలోచిస్తున్నామా, దేని గురించి ఆలోచిస్తున్నాము అనేది మనమే ఆలోచన చేసుకోవాలి. మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 2 కొరింథీయుల రాసిన పత్రిక 5:1-2 లేఖనాలు చదువుకున్నట్లయితే, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినది నిత్యమైన నివాసము పరలోకమందున్నదని ఎరుగుతాము. చూడండి పరా, మరి ఆ నిత్యమైన నివాసం కోసం మనము తాపత్రపడుతున్నామా? మరి యేసుక్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావు? యేసుక్రీస్తుని నమ్ముకొని ఈ లోక సంబంధమైన వాటి కోసం బ్రతుకుతున్నావా? ఈ 60, 70, 80 సంవత్సరాల కోసమే బ్రతుకుతున్నావా? అందుకోసమే ఈ 60, 70 సంవత్సరాల కోసం కాదు, కనిపించే శరీరంలో కనిపించిన ఒక ఆత్మ ఉన్నది. ఈ ఆత్మ యుగాలు పరలోకం చేరే గొప్ప భాగ్యం ఉన్నది. ఆ భాగ్యం కోసము మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉన్నామా, దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉన్నామా? ఆ దేవుని ఇష్టాన్ని నెరవేర్చే వారంగా ఉంటే మరి పరలోకంలో నిత్యమైన కట్టడం అనే నిత్యము దేవుని చేత కట్టబడినే ఉన్న నివాసం అనేది ఉన్నది. ఆ నివాసంను చేరడానికి మనము ఆత్మానుసారంగా జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలా జీవించినప్పుడే పరలోకం చేరతావు. లేకుంటే ఇష్టానుసారంగా జీవిస్తే, శరీరం కోసము ప్రాకులాడితే, శరీరము ఈ 60, 70 సంవత్సరాల కోసం ప్రాకులాడితే, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూపించేవాడున్నాడు సాతాను. తినుము, తాగము, సంతోషించము, దీనికోసమే పుట్టామని చెప్పుకుంటే నిత్య నరకం తప్పదు. నిత్య నరకము, పురుగు చావదు, అగ్ని ఆరదు ఆత్మకు. చూడండి, ఎలాంటి జీవితం కావాలి? నిత్యము జీవించే ఆ పరలోకం చేరతావా? నిత్యము మరి నరకానికి వెళ్ళే ఆ పాతాళానికి జారిపోతావా? ఈ రెండుటి నీ ముంగటనే ఉన్నాయి. దేన్ని కోరుకుంటావు సహోదరి, సహోదరుడా? నిన్ను నీవే ఆలోచన చేసుకో. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరుగట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో కాపాడుతూ మరి ఈ శిథిలమైపోయే ఈ నివాసం ఉన్నది, కనిపించే శరీరంలో కనిపించని యొక్క ఆత్మ ఉన్నది. ఆత్మ పరలోకం చేరాలంటే ఆత్మానుసారంగా జీవించాలని, ఆత్మను అనుసరించి జీవించితే పరలోకం చేరతామని ఇంతవరకు వాక్యం విన్నాము. విన్న వాక్యం విడిచిపెట్టకుండా విన్న మాటల ప్రకారం మా ఆత్మీయ జీవితంలో కట్టుకుని నీకు మేము తెచ్చేవారం, గంత తెచ్చేవారంగా ఉండే ధనత భాగ్యం మా అందరికీ అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. సహోదరులారా, మరి ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ సెర్చ్లో BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరి వినండి, అనేకులకు చేర్చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రాలు. అయిపోయిందా?